నమస్తే అందరికీ. పోట్లీ బటన్స్ చేసుడు అయితే అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు కలర్స్ అట్లా బయటకు కనిపిస్తాయి అన్నట్టు. ఇక ఎక్స్పర్ట్స్కి అయితే తెలిసే ఉంటుంది, కానీ ఇక బేసిక్స్ నుంచి కుట్టే వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉండదు అనమాట. ఎట్లా ఫోల్డ్ చేస్తే మనకు కలర్ కనిపించదు, ప్లస్ నీట్గా ఉంటుంది అని చెప్పడానికని చెప్పి ఈ వీడియో చేస్తాను అనమాట. సో ఇప్పుడు చూస్తారు కదా మీరు, నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. ఒక సింగిల్ లేయర్ పెట్టినప్పుడు అది కనిపిస్తుంది అనమాట కలర్స్ అనేది. కొందరు చాలామందికి తెలియక అట్లనే కొట్టుకోనమాట. చూసిన ఒక 2-3 అట్లా చూసిన అనమాట. సో అట్లా పెట్టుకోవద్దు కలర్స్ కనబడేటట్టు. మనం ఏం చేయాలంటే అది ఎట్లా ఫోల్డ్ చేయాలో నేను చూపిస్తాను అన్నట్టు. సో ఏం లేదు, జస్ట్ మనం ఫోల్డ్ చేస్తున్నాం కదా, ఒక లేయర్ని ఫోల్డ్ చేసినప్పుడు ఒక 3-4 టైమ్స్ అట్లా చుట్టేస్తే మనకు సెకండ్ లేయర్ వచ్చినప్పుడు కవర్ అయిపోయి మళ్ళీ కలర్ కనబడకుండా పోతుంది అనమాట. సో అట్లా చుట్టుకుంటే అయితే మనకు కలర్స్ అనేవి కనబడాయి అనమాట. నేను ఫస్ట్లో కూడా తెలియక ఏమంటారు లోపల లైనింగ్ పెట్టి మళ్ళీ పైనుంచి ఇది మెయిన్ క్లాత్ పెట్టి మనం ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా కింద ఖర్చుకి ఎక్కువ వస్తుంది అనమాట. ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది, దానివల్ల ఇంకా నెక్ దగ్గర ఎత్తుగా ఎక్కువ వస్తుంది అనమాట. సో అట్లా ఉండకుండా అట్లా ఉండొద్దని చెప్పి ఇట్లా అలవాటైనాక ఈజీ అనిపిస్తుంది. సో నేను ఈ ఎడ్జ్ల నుంచి కొంచెం ఇట్లా రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ పోతూ ఉంటే ఒక సెకండ్ లేయర్ మళ్ళీ టర్న్ అయినప్పుడు పైనుంచి కలర్స్ అనేవి కనిపించదు అన్నట్టు. సో మీరు చూస్తారు కదా కలర్, ఆ కలర్ని మనం ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాం. చూడురి, ఇట్లా సెకండ్ లేయర్ ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు ఒక రౌండ్ తిరగానే మనం క్లోజ్ చేసేసి మనం తాడు చుట్టేసేయాలన్నమాట. లేకపోతే ఇంకెక్కువ చుడితే కింద ఖర్చు ఎక్కువైపోతుంది, ప్లస్ బాల్ కూడా మందంగా దొడ్డుగా వస్తుంది అనమాట. సో అట్లా ఉండకుండా ఉండాలంటే జస్ట్ ఒక లేయర్ టర్న్ అయ్యి లోపల పోగానే కలర్ అంతా కవర్ అయినాక మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. సో అట్లనే అన్ని బటన్స్ కూడా చేసుకోవాలన్నమాట. సో ఒక నెక్కి అయితే ఇప్పుడు కుడుతున్నా నేను. వీ నెక్ అంటే హై నెక్లలో వీ నెక్ షేప్ వస్తుంది, కానీ నార్మల్ నెక్స్కి అయితే ఇక వీ నెక్ రాదనమాట, కొంచెం కరువు స్టార్ లాగానే వస్తుంది. సో అట్లా వచ్చేటట్టు కట్ చేసేసుకొని ఇప్పుడైతే దానికి బటన్స్ పెడుతున్నాను అనమాట. సో పోట్లీ బటన్స్ కూడా ఎన్ని చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 70 బటన్స్ అయితే మన నెక్కే పడతాయి. మొత్తం దగ్గర పెడతామన్నమాట. సో పక్కనే మినిమం 70 చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఆ క్లాత్ కూడా చూసుకొని ఒక్కొక్కటి పోట్లీ బటన్ అట్లా చుట్టేసుకొని నీట్గా గుట్టేసుకోవాలన్నమాట. సో చాలా టైం పడుతుంది గుట్టనీకి. హ్యాండ్స్కి అయితే ఏం లేదు, కానీ నెక్కి, ఫ్రంట్కి, బ్యాక్కి 70-80 పట్టొచ్చు నాకు తెలిసి ఈజీగా. ఇంకా హ్యాండ్స్కి ఉండైతే 100 చేయాల్సి వస్తుంది. సో ఎందుకంటే ఇది పక్కన వాళ్ళు పెట్టిన డిజైన్ అట్లుంది, మనం ఎట్లా డిజైన్ పెడితే అట్లా మనం కుట్టాలి కాబట్టి కష్టమైన భరించి చేసుకోవాల్సిందే బటన్స్. ఇక ఇది బ్లౌజెస్ ఇట్లాంటి బటన్స్ ఏమైనా కుట్టాలంటే ఫుల్ టైం పడుతుంది. ఇంకో బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు ఆ టైంలో. ఇక కాకపోతే ఇక అన్నీ కుట్టాలి కాబట్టి ఇక ట్రై చేయాల్సిందే తప్పదు. సో నేనైతే కొన్ని చేసిన, ఆల్మోస్ట్ ఇవి 60 ఉన్నట్టున్నాయి, 60 పైనే ఉన్నాయి. ఇక సరిపోతాయిలే అని చెప్పి చేయకుండా మొత్తం మనిషి కుట్టేసినాక కొంచెం ఇంకా ఒక 12-13 పడతాయి అనమాట. సో మళ్ళీ తర్వాత నేను వాటికి ఫ్రంట్కి చేసుకొని మళ్ళీ అటాచ్ చేసిన అనమాట. ఇప్పుడు చూడరి, బ్యాక్ అయితే అటాచ్ చేస్తాను. నేను నెక్ ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను అనమాట. సో నెక్కి మనమైతే కుట్టేసుకుంటాం కదా అటాచ్ చేసినప్పుడు లైనింగ్, ఆ కుట్టు పైనుంచి నేను ఇట్లా పెట్టుకుంటాను అన్నట్టు. సో అట్లా పెట్టుకుంటే ఈవెన్ సమానం వస్తుంది అనమాట. సో ఆ లైన్ పైన కరెక్ట్ మన లైన్ కరెక్ట్ కుట్టుకుంటే ఆ లైన్ పైన మనం అటాచ్ చేసుకుంటూ పోతూ ఉంటే సమానం వస్తుంది అన్నట్టు. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అంటే ఒకటి పైకి ఒకటి కిందికి అట్లా రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ చిన్న టిప్స్ మనం పాటిస్తే ఏమవుతుందంటే ఫినిషింగ్ ఓవరాల్గా ఫినిషింగ్ అయితే సూపర్ కనబడుతుందన్నమాట, నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. సో మనం పెద్ద షాప్లో ఎందుకు నీట్గా కుట్టాలి, మనం కూడా కుట్టాలి, నీట్గా కుట్టి చూపించాలి. అదే చిన్న ఇవన్నీ పాటిస్తే మనం ఇవన్నీ నీట్గా కనిపిస్తాయి అన్నట్టు. సో అక్కడక్కడ మనకు కలర్ చేంజ్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా బాల్. సో అది లోపల సైడ్ పోతుంది అన్నట్టుగా నేను కలర్ కనిపించే సైడ్ లోపలికి, అంటే పైన కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఫోల్డింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో అది చూసి మళ్ళీ అనుకున్నారు అంత కలర్ చేంజ్ అవుతుంది కదా అన్నట్టు చెప్పినావు కదా, పైన కనిపిస్తుందని అనుకున్నారు. సో ఫోల్డ్ చేసి రివర్స్ తీసినప్పుడు మనకు అవన్నీ కలర్స్ ఏం కనిపించదు అనమాట. ఒక ఫోల్డింగ్ వచ్చిన వరకు మలిచిన ఎక్స్ట్రా కిందికి కొంచెం లేయర్ అనేది టర్న్ కాకపోయినా కూడా మనకు కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా. సో అట్లా కనబడకుండా చూసుకునేటట్టే మనం ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కూడా 2-3 లేయర్స్ చుట్టినా కూడా పెద్దగా అయిపోతుంది, అంటే కింద చుట్టడానికి రాదు మనకు. మళ్ళీ నెక్కి బడ్డెన్గా అనిపిస్తుంది అనమాట, అంటే ఇంత లావుగా ఎత్తుగా ఉంటుంది. కుట్టేస్తుంటే తిరగదు, మెయిన్ తిరిగినా నిల్చి ఉంటుంది అనమాట క్లాత్. సో అట్లా అవన్నీ మనం చూసుకొని మనం కుట్టుకోవాలన్నట్టు. ఇప్పుడైతే మొత్తం అటాచ్ చేసిన అనమాట. అటాచ్ చేసినాక నేను క్రాస్ పీసులు తీసుకొని డైరెక్ట్ హెమ్మింగ్కి ఎట్లా మలుస్తామో అట్లనే మలిచేస్తాను అనమాట. సో మేము హెమ్మింగ్కి ఎట్లా అటాచ్ చేసుకుంటామో అట్లనే ఎక్స్ట్రా ఏమైనా వస్తే అంతా అటాచ్ చేసుకుంటాం. కాకపోతే మన మూల దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇట్లా మలిచేసి వీ షేప్ వచ్చేటట్టు మనం ఒక కుట్టేసుకుంటే తిరుగుతుంది మంచిగా అనమాట. క్రాస్ ఎట్లయినా తిరుగుతుంది, కానీ ఇట్లా లేవకుండా ఉంటుంది అన్నట్టు. సో నేను అట్లా కొంచెం వీ షేప్ వచ్చేటట్టు క్లాత్ని అయితే కుట్టుకున్నా.
అంటే తిరగడం ఈజీగా తిరుగుతాం. లేకుంటే ఇట్లా మామూలుగా ఇట్లా వెనకాల నుంచి ఇటు తిప్పినప్పుడు లేచినట్టు అవుతుందనమాట. ఆ మూల అట్లా కాకుండా అని చెప్పి కొంచెం పెట్టా. ఒకవేళ మీరు కుట్టినాక కూడా ఒకవేళ షేప్ కరెక్ట్ అనిపించకపోతే చిన్నగా ఓపెన్ పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఏం ప్రాబ్లం ఉండదు. లేకపోతే మీరు ఒకవేళ ఇట్లా కూడా నాకు మిషన్ పైన ఇట్లా కుట్టడానికి ఇబ్బంది అనిపిస్తుంది అంటే బక్రం వేసేసి బక్రం ఆ షేప్లో కట్ చేసుకొని దానికి అన్నీ అటాచ్ చేసుకోవాలి. ఇంకా బక్రంకి ఇంకా స్టిఫ్గా ఉంటుంది. సో మనం దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. డైరెక్ట్ మనం నెక్కి వేసి రివర్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో మనం బక్రంకి ఫినిషింగ్ చేసేసి అది లైనింగ్కి బక్రం కుట్టేసి దానికి మొత్తం కుట్టేసుకుని తర్వాత రివర్స్ తీసుకుంటే మెయిన్ క్లాత్కి మంచిగా ఉంటుంది. స్టిఫ్ కూడా ఉంటుంది అనమాట. ఎట్లా వీలైతే మనం అట్లా కుట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను మొత్తం అటాచ్ చేసిన కదా క్లాత్, అంటే అది హెమ్మింగ్కి పట్టిలాగా అటాచ్ చేసిన కదా. ఇప్పుడు అటాచ్ చేసినాక ఖర్చు అయితే ఎక్కువనే ఉంటుంది అనమాట. సో మనం ఆ పోట్లీ బటన్స్ ఖర్చు ఎక్కువ ఉన్న ఖర్చు అంతా మొత్తం దగ్గర కట్ చేసేసుకోవాలి. అంటే దగ్గర కట్ చేసేసుకోవాలన్నమాట. సో లోపలికి ఎంత ఫోల్డింగ్ అవుతుందో చిన్నగా అంతే ఉంచేసుకోవాలన్నమాట. అంటే మనం నెక్ పీస్కి ఎంత ఖర్చు వదిలేసినామో ఆ ఖర్చు అంతే దానికంటే తక్కువనే ఉంటేనే బెస్ట్ అనమాట. సో ఫోల్డ్ అవ్వదు, తిరిగితే ఎంత లాగా ఉంటుంది అనమాట. ఎక్కువ లాగా ఉన్న ఫోల్డింగ్ నెక్ అనే షేప్ అవుట్ అవుతుంది అనమాట. సో అన్నీ చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను రివర్స్ వెనక కానీ కుడుతున్నప్పుడు మీరు చూస్తారు కదా కొంచెం క్రాసే వస్తుంది. ఎందుకంటే అది ఎత్తుంపులు ఉంటుంది కదా పైన. సో దానివల్ల కొంచెం క్రాస్ వస్తుంది. ఒకవేళ మనం ప్రాక్టీస్ అంటే రోజు కుడుతూ ఉన్నా ప్రాక్టీస్ ఉంటుంది, నీట్గా వస్తుంది అన్నట్టు. సో మన ఇష్టం. ఇంకా కొందరేమో రివర్స్ ఫస్ట్ లైనింగ్ పైన కుట్టేసుకొని రివర్స్ తీస్తారు. అట్లా తీస్తే ఇంకా ఎత్తుగా కనిపిస్తూ ఉంటారు. అంటే షేప్ అసలు కనిపించదు. అట్లా తీసినప్పుడు కంపల్సరీ బక్రం వేసి బక్రంకి కూడా ఐరన్ చేసేసి దానికి అటాచ్ చేసుకొని రివర్స్ తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంకా నేనైతే డైరెక్ట్ లోపలికి మలిచేసి కుట్టేసుకుంటున్నాను అనమాట. సో అట్లా కుట్టేసుకుంటే స్టిఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే. ఇక హెమ్మింగ్ పెట్టినా కూడా ఆ బరువుకి ఆగదు, షేప్ అనేది కరెక్ట్గా అనమాట. చూస్తే మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. సో మనం ఇచ్చే ఫినిషింగ్ కూడా వాళ్ళు ఇచ్చే కాస్ట్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా లుక్ అయితే చూసేయండి. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.